గత 25 సంవత్సరాల నుంచి గత 25 ఇయర్స్ నుంచి ఏదైతే చూపుకు కంటి అవసరమో ఆ కంటి ఆపరేషన్లు కానీ ట్రీట్మెంట్ కానీ చేసుకుంటూ 20 సంవత్సరాలు కంప్లీట్ చేసాను. నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా నిజామాబాద్లో కూడా బ్రాంచ్ పెట్టింది. అంతకే కాకుండా మనం ఒక అకామిడేషన్ ఇస్తే ఓన్లీ మనం అకామిడేషన్ ఇచ్చినాం, కానీ దీనికి కూడా ఒక 40 లక్షలు ఖర్చు చేసి 40 లక్షలు ఖర్చు చేసి కేవలం జనరల్ పేషెంట్స్ కొన్ని రకాల ఇబ్బందులు ఉంటే మన ప్రజలకు ఆ ఇబ్బందులు తీర్చడానికి కేవలం 100 రూపాయల్లో 100 రూపీస్ में 100 रुपये में ट्रीटमेंट करा रहे. उस वास्ते కేవలం ట్రీట్మెంటే కాకుండా టెస్టింగ్ చేస్తూ ఉన్నారు. బ్లడ్ కానీ ఇంకో కానీ అవసరం ఉంటే మనకు పేషెంట్ని బట్టి టెస్ట్ కూడా వేస్తూ ఉన్నారు. జనరల్ వార్డు పెట్టిండ్రు, ఎమర్జెన్సీ వార్డు పెట్టారు, డాక్టర్స్ని పెడతామంటారు. ముందేమో తక్కువ అనుకున్నారు, ఇంకా ఎక్కువ చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మీరు మా బోధన పట్టణ ప్రజలకు కానీ పక్క కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ సేవలు చేస్తూ ఉండండి. మా ప్రభుత్వం తరఫున కానీ మా ప్రజల తరఫున కానీ మిమ్మల్ని అభినందిస్తూ తప్పనిసరిగా ముందుకు పోతూ ఉన్నందుకు మళ్ళీ ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాకుండా మనం కూడా ఒక 20 లక్షలు ఇచ్చాం. మనం ఇంకా డబ్బులు రానట్టుతాయి, కానీ 20 lakhs ఇచ్చాం. ఎందుకు ఇచ్చాము? మన వాళ్ళకు, చిన్న వాళ్ళకు తక్కువ సౌకర్యాలు ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించడానికి కానీ మనకు సహకారం చేసినందుకు ఇప్పుడు అంబులెన్స్ ఒకటి స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కుక్కర్స్, మంచి కుక్కర్స్ అంగన్వాడీ వర్కర్స్కి ఎందరూ 115 అంగన్వాడీ వర్కర్స్కు సెంటర్స్కు 115 పప్పు ఉడకబెట్టుకోవడానికి వాళ్ళకి 115 అంగన్వాడీస్కు పప్పులు కానీ కూరగాయలు కానీ తొందరగా ఉడకడానికి, తొందరగా బయలు కావడానికి ఆ కుక్కర్స్ కూడా ఇస్తూ ఉంటారు. అంగన్వాడీ స్కూలు మొన్న ఫ్లడ్డింగ్లో ప్రాబ్లం వచ్చిన ఊరికి కూడా స్కూలుకు పిల్లలకు కూర్చునడానికి సౌకర్యాల కొరకు కావాల్సిన బెంచ్లు కానీ టేబుల్స్ కానీ అవి కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఇటువంటి సేవలు చేయండి. మా సౌకర్యం మా గవర్నమెంట్ కాకుండా ప్రజల సౌకర్యాలు మీకు తప్పనిసరిగా ఆయనకు కనీసం కంప్యూటర్స్ ఉంటే ఇంకా బాగా పనిచేస్తాడన్న ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ బాబుకు కూడా ఇప్పుడు 1,00,000 రూపాయలతో కంప్యూటర్స్ ఇస్తూ ఉన్నారు, ల్యాప్టాప్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇవి చేయండి. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేసిన తప్పులు కాకుండా టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు? 14-15 ఇయర్స్ తర్వాత మనం ఎగ్జామ్స్ పెట్టాం, గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టాం. గ్రూప్ 1 ఎగ్జామ్స్ వేస్తే ఒక ఆటో రిక్షా నడిపించుకునే పిల్లలు కానీ, హోటల్లో పని చేసుకునే పిల్లలు కానీ, డిఫరెంట్ వాళ్ళు కూడా పాపం బాగా చదివి అన్న గ్రూప్ వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత కొందరు మూర్ఖులు, కేటీఆర్ ఇటువంటి వాళ్ళు చేయలేక ఇంకోళ్ళు చేస్తే తట్టుకోలేక వాళ్ళకి ఏం బాధలో నాకు అర్థమవుతలేదు.
వాళ్ళు ఒక్కొక్కరు 3 కోట్లు తీసుకొని చేశారని చెప్పినా అటువంటి వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా కోర్టు డిసిషన్ తీసుకుంది. ఎందుకు అలా ఆవేదన పిల్లలు మాకు తిరగందుకు లేదు, ఏమీ లేదు, మేము 3 కోట్లు ఎక్కడికి వెళ్ళిస్తామని నీ టీవీల ద్వారా ప్రజల ద్వారా చూసాం. కాబట్టి ఇటువంటి వాళ్ళని రాజకీయాలకు ఎప్పటికి దూరం పెట్టాలి. అయితే మన పిల్లలు మన భవిష్యత్తు బాగుంటుందని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం.